3వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:3. మీలో మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎత్తకూడదంట? జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటిలో ఏదైనా పేరైనా ఎత్తకూడదు. ఆమేన్. ఇది మనము మాట్లాడకూడదు. హల్లెలూయా. నవ్వులో మాట్లాడకూడదు, కోపంలో మాట్లాడకూడదు, అది కామెంట్ కూడా మాట్లాడకూడదు. హల్లెలూయా. అసలు ఎప్పుడు గురించి మాట్లాడకూడదు, దేవుడి గురించే మాట్లాడాలా. అవసరమైతే నీ భార్య బట్టి కూడా నువ్వేం మాట్లాడాల్సిన అవసరం ఉండద్దు. నీ పిల్లలను బట్టి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా. కొంతమంది పిల్లల్ని ఎట్ట తిడతారు తెలుసా? పిల్లల్ని ఎట్ట తిడతారు? బండ బూతులు మాట్లాడుతుంటారు. నువ్వు నాశనం కాదు, నువ్వు పాడైపో. హల్లెలూయా అనేవాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది. చెప్పమంట పేర్లు. హల్లెలూయా. చేసుకున్న భర్తను కూడా నోట్ల గులుక్కుంటుంటారు. హల్లెలూయా. వదిలేండి ఈ రోజు నుంచి. హల్లెలూయా. మాట ఎందు. హల్లెలూయా. నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ పిల్లలైనా, నీవెవరైనా సరే, ఇరుగువారు పొరుగువారైనా సరే, మనం ఒక బిడ్డగా మనం చూసుకోవాలి. ఆ యేసు ప్రభు నువ్వు నమ్మిన నమ్మకపోయిన ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిని జీవము పోషించాడండి. హల్లెలూయా. నువ్వు నా వ్యక్తి కాదు, నేను నీకు జీవం పోయినా, నా రూపాన్ని నీకు ఈయన అని చెప్పుకోలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు నేను జీవాన్ని పోస్తానన్నాడు. జీవం పోసే వ్యక్తి ఎవరండి మన ప్రపంచంలో? హల్లెలూయా. మనుషులు కలిగిన తర్వాత మనిషి రూపకంగా మనిషిని తయారు చేస్తారు, కానీ జీవము పోసే మానవుడు ఈ భూమి మీద ఎవరూ లేరండి. హల్లెలూయా. జీవం పోసే మానవుడు ఎవరు లేరు. కాకపోతే కంప్యూటర్ ద్వారా కనిపెట్టుకున్నారు. సెన్సులైజ్ కరెంటుతోని అన్ని రకరకాలతోని చేస్తారు తప్ప వాటికి జీవం ఉండదండి. కానీ మన యేసయ్య మనకి జీవం పోశాడు. హల్లెలూయా. ఏది ఇవ్వదండి? హల్లెలూయా. మనం చేసిన వస్తువు తుక్కుపట్టి పోతుందేమో, కానీ యేసయ్య చేసిన పని తుక్కుపట్టిపోదు. 70 సంవత్సరాలైనా మన ఇల్లు ఒక 30-40 సంవత్సరాలకి ఏది కొంచెం తక్కువైనా పిల్లలు కూలిపోతున్నారు కదా. హల్లెలూయా. నీ కిడ్నీ, నీకున్న అవయవాలు దెబ్బ తినకుండా మన శరీరాన్ని అమలసి పెట్టాడండి. హల్లెలూయా. కన్ను చూడండి, ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి, కానీ కంటికి దెబ్బ తగిలింది ఎక్కువ. సూటికి నువ్వు చేతము కంటికి అస్సలు తగలలేదు. అది చాలా విధమైన ప్రాముఖ్యమైనది కనుక. హల్లెలూయా. ఎందుకంటే ఒక తల భాగం పోయినా దేవుడి అంటే అది సంగ్రహం చేసి కుట్లెత్తే బతుకుతాడు, కానీ కన్ను పోతే కన్ను తెచ్చుకోండి కదా. ఏం కన్ను వేస్తారు? నీళ్ళ కన్ను వేస్తుంటారు, గుడ్డి కన్ను, సీసం కోడి కన్ను వేస్తుంటారు కదా. హల్లెలూయా. అందుకోసమే ఎక్కడైనా దెబ్బ తగిలింది, కానీ కంటికి దెబ్బ తగలని కొన్ని చాలా నోటికి నువ్వు చేతావు. హల్లెలూయా. అందుకోసం ఏం మాట్లాడకూడదంటే జాగ్రత్తమే కానీ లోదట్టమే కానీ వీటి పేరు ఏదని మనం ఎత్తకూడదు. ఎత్తచ్చా? ఇప్పుడు అజ్ఞానులు హల్లెలూయా తర్వాత మర్చిపోతుంటారు. ఎప్పటికీ మీరు హృదయాల్లో ఉంచుకోండి. ప్రభు సన్నిధానంలో తెలియజేసినది 25 చదవండి, అందులో 25 చదవండి, 3 చదివారు, 25 చదవండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. ఎందుకన్నాడు ఈ మాట? హల్లెలూయా. ఎట్లయినా పురుషుడు నన్ను ప్రేమిస్తున్నాడు, బాగానే చూసుకుంటున్నాడని పిచ్చి పనులు చేయకూడదండి. పిచ్చి పనులు చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు? హల్లెలూయా. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించమని అన్నప్పుడు కొంతమంది ఏమంటారు? చూసావా? హల్లెలూయా. అంటే మన లోపాన్ని మనం చూపాం, కానీ చూసావా ఎదటి మనిషిని మనము తక్కువ చేసి మాట్లాడుతుంటాం. హల్లెలూయా. అది మనమే సాధకం చేసుకోవాలి, అంతేకాని మరి మనం ఒకరొకరు చూసి నువ్వు నన్ను ఈరోజు తిట్టావు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అది ఇంటికి పోయినాక కొంతమంది తగాదాలు కొట్టుకోవడం జరుగుతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి,
చదవండి. అటువలే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడదయైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనిను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబడాలి. దేవుని యొక్క వాక్యము చాలా విలువైందండి. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చిన కొంతమంది మధ్యన వార్తలు చూశారా? హల్లెలూయా. అటువైపు ముసలమ్మ ఉంది, ఇటువైపు ముసలయ్య ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఎంత ఆత్మీయతగా ఉన్నారంటే అసలు చెప్పడానికి ఇలవలేదండి. హల్లెలూయా. ఎంతో బాగా వాళ్ళు ఒకరికొకరికి ఆ మంచాల ఉండి ఇట్లా సెకండ్లు ఇచ్చుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనమైతే ఇంకేముందిలే అని మనం అనుకుంటాం, కానీ చనిపోయేంత వరకు వాళ్ళ యొక్క ప్రేమ అలాగనే కొనసాగిందండి. మనము కూడా యేసును పెరిగిన తర్వాత మనము కూడా అలాగనే కలిగి ఉండాలి. మనం చూసి వెదటి వాడు ఏమనుకోవాలా, వాళ్ళు నిజమైన దేవుని ప్రేమ కలిగి ఉన్నారండి. ఒకరికొకరు ప్రేమించుకోవటం, ఆదరించుకోవటం, వాళ్ళ జీవితాన్ని వారి కుటుంబాలు ఎంత బాగున్నాయి అని మన పక్కన ప్రజలు చెప్పుకోవాలి. హల్లెలూయా. ప్రజలు చెప్పుకోవాలి, అప్పుడు దేవునికి మహిమ వస్తుంటది. హల్లెలూయా. అందుకోసమే వస్తుక దానం అంటే మనము దేవుని యొక్క వాక్యం వింటే స్నానం చేయాల్సిన అవసరం లేదు. తానం చేయండి, తానం చేయడం కాదు, కానీ పుస్తక దానం ఆయన మాటకి లోబడి ఉంటే అది పుస్తక దానం అని ఉంటుంది. అందుకోసమే ఇంకెక్కడ కూడా ఇంకొక మాట చూడండి, 31 చూడండి. 31 ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుబంధం అండి, వాళ్ళ యొక్క దంపత జీవితంలో. ఎందుకంటే వాళ్ళు 18-19 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి వారికి వివాహము చేసిన తర్వాత ఈ వాక్యము దేవుడి యొక్క లేఖనంలో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం జరిగిందంట, అన్ని రోజులు తల్లిదండ్రుల చేతుల్లో పెరిగారు, పెద్దయ్యారు, బాగానే ఉన్నారు. కానీ తర్వాత పెళ్ళైన తర్వాత ఆ మాట చదువు అదే ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. హల్లెలూయా. ఇక తల్లి మీద తండ్రి మీద ప్రేమలు పోతుంటాయండి. హల్లెలూయా. అది సమయం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత ఈడు మాట భార్య మాట వింటాడు, కానీ ఇక కనీసం మనం పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా విలువైంది కనుక మరి దేవుడు ఇలాంటి మాటలు ఎందుకు మనకి తెలియజేస్తున్నాడో దాని యొక్క మాటలో మనం చాలా అర్థాంతమైన లోతైన మర్మంలోకి వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. అందుకోసమే మరి భార్య ఏది చెబితే అదే భర్త లోబడుతుంటాడు కొన్ని విషయాలలో. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో మనము కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఎట్లయినా ఇక భార్య మాట వినాలనే కాదండి, నీ తల్లిని నీ తండ్రిని కూడా ప్రేమించాలి. నీ తోటి సహోదరుని కూడా మనం ఏం పెట్టకపోయినా వాళ్ళని పలకరించే ఒక స్వభావం కలిగి ఉండాలా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వచ్చిందయ్యో వచ్చింది ఇక హల్లెలూయా అనేవాళ్ళు లేరంటవా? హల్లెలూయా. నేను ఒకరిని చూశాను, వాళ్ళ పేరుని నేను చెప్పను, కానీ మరి చాలా మంచి మనసు, మరి చూస్తానికి బాగా అనిపించింది. కానీ మరి ఆ అమ్మాయి తరపున వచ్చిన మరి తమ్ముడో అన్న భార్య ఈ మానస్టోడు ఎప్పుడు పోతాడు అనుకుంటూ వస్తుంది కాంతి. హల్లెలూయా. అట్లనే ఉంటాయండి కొన్ని పరిస్థితులు. హల్లెలూయా. అందుకోసం మీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది,
నీ తల్లిని నీ తండ్రిని విడిసి భార్యను అత్తుకుందు అనే మాట దేవుడే స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.